హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న ఏం చెప్పాను మనకి 36,600 36,100 36,000 ఆ రేంజ్ లో ఓపెన్ అయితే వెంటనే ట్రేడ్ చేయొద్దండి. కొంతసేపు సైడ్ వేస్ మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ట్రేడ్ చేయడం మొదలు పెట్టండి. ఆర్ ఎల్స్ మీకు కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మన ట్రెండ్ లైన్ గీసుకొని ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు అన్నాం. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన ఈరోజు ఏం బ్రేక్అవుట్ లేదు, కిందికి వచ్చింది కానీ బ్రేక్అవుట్ లేదు. సో అందుకనేసే వెంటనే గ్యాప్ అప్ ఇచ్చేసింది, పాజిటివ్ న్యూస్ ఉందని వెంటనే పర్చేస్ చేయొద్దని చెప్పాను. సో రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అంటే మనకి సింపుల్. సో ఎప్పుడైతే ఇది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి 35,800 అనేది బ్రేక్ ఇస్తుందో, బ్రేక్ ఇచ్చి లోయర్ లోస్ ఫామ్ అవుతుందో, ఓకే, ఈ లోని మళ్ళీ క్రాస్ చేస్తుందో, ఈ లోన్ అయితే ఫస్ట్ లోన్ ఫామ్ అయిన దాన్ని క్రాస్ చేస్తుందో, అప్పుడు మీరు సెల్ సైడ్ ఉన్నారంటే నెక్స్ట్ మనకి వచ్చేసేసి 35,600 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్లాట్ గా ఓపెన్ అయితే. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, సో ఇక్కడ దీని కింద 35,800 కింద 35,600 ని బ్రేక్ చేసింది అనుకోండి, సో మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసేసి 35,400. సో ఇక్కడ ఏంటి, ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందికి వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ ని బట్టి 35,400 టార్గెట్ ని పెట్టుకొని, సో ఎంత దూరంలో మనకి ఎంట్రీ లభిస్తుంది అనే దాన్ని బట్టి పొజిషన్ తీసుకోవాలి. మరీ 35,400 కి దగ్గరగా వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్తానంటే 35,400 ఇప్పుడు బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ కావడం ఇట్లా ఫామ్ అయింది ఫస్ట్ క్యాండిల్, కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసింది, ఇంకా మనం ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకున్నా కానీ మనకి పెద్ద లాభం ఉండదు. సో 35,400 కిందికి బ్రేక్ అయితే అప్పుడు పొజిషన్ తీసుకోండి, అంతవరకు పొజిషన్ తీసుకోవద్దు. సో ఫస్ట్ ప్రైస్ యాక్షన్ చూడాలి, తర్వాత 35,400కి ఎంత దూరంలో ఉందో చూడాలి. గ్యాప్ డౌన్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, కొంచెం పైకి వచ్చి వెంటనే ఇది బ్రేక్ ఇచ్చిన వెంటనే మీరు పొజిషన్ తీసుకున్నారంటే 35,600 టు 35,400 మనకు ఒక 200 పాయింట్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం, మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకున్నాం, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఇట్లా హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తే రేపొద్దున ఇది బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హయ్యర్ హైస్ చేసుకుంటా వెళ్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. లేకుంటే డైరెక్ట్ గా ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇట్లా ఏమైనా బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ ఏరియా 36,200 దగ్గరికి చేరగానే ఒకవేళ మీరు పొజిషన్ దీని దగ్గరలో తీసుకునేటట్లయితే, సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ స్పైక్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కంప్లీట్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత తీసుకుంటేనే బెస్ట్. మీరు కిందనే తీసుకోవాలి అంటే ఫస్ట్ హయ్యర్ హై ఫామ్ చేసినప్పుడు, అంటే ఇట్లా హై చేసి నెక్స్ట్ ఆ హైని బ్రేక్ చేసినప్పుడు వెంటనే పొజిషన్ తీసుకుంటే బెస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే. అలా కాకుండా గ్యాప్ అప్ ఎక్కడన్నా ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ కొంచెం చూడండి ఎట్లా బిహేవ్ చేస్తుందో చూసి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాతే మీరు పొజిషన్ అనేది తీసుకోండి. అలా కాకుండా ఇట్లా పైకి వచ్చేసేసి మళ్ళీ ఇట్లా కిందికి వచ్చిందంటే మనం యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్ స్ట్రాటజీ ఒకటి గీసుకుంటాము, ఇది క్రాస్ అయిన వెంటనే మనం పర్చేజ్ అనేది చేస్తాం అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ గురించి చెప్పాలి అంటే మీకు నిఫ్టీ అనేది రేపు పొద్దున ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అంటే, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యింది అంటే, కింద క్లోజ్ అయింది అంటే, దీని కింద క్లోజ్ అయింది అంటే హ్యాపీగా షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. మనకి చాలా దూరం వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నిఫ్టీ అనేది. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ అయితే 16,350కి ఎంత దూరంలో ఉంది అనేది క్యాల్కులేషన్ చేసుకొని, సో మన స్టాప్ లాస్ ఈ టార్గెట్ కి సరిపోతుందా లేదా చూసుకొని దాన్ని బట్టి పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. ప్రైస్ యాక్షన్ కూడా చూసుకోవాలి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ లోయర్ లోస్ ఫామ్ చేయాలి. మీకు అట్లా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి హయ్యర్ హైస్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు షార్ట్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఓకే, ఇక్కడ ఎక్కడైనా రెసిస్టెన్స్ తీసుకొని లోయర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ షార్ట్ పొజిషన్ తీసుకుంటే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే సేమ్ బ్యాంక్ నిఫ్టీ మాదిరి అండి, ఇట్లా హైయర్ హైస్ చేసినప్పుడు మనము ఇక్కడ పొజిషన్ తీసుకోవచ్చు. లేదా గ్యాప్ అప్ ఏమైనా అయితే, గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, గ్యాప్ అప్ అయితే ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుందో చూసుకొని దాన్ని బట్టి పొజిషన్స్ తీసుకుంటే మంచిది. ఆర్ఎల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలంటే ఇట్లా ఫామ్ అయ్యి ఇట్లా ఫామ్ కావాలి అంటే హయ్యర్ హై బ్రేక్ చేస్తేనే మనం పొజిషన్ తీసుకోవాలంటే దీన్ని సపోర్ట్ గా తీసుకొని 16,582 ఆర్ 550 వరకు ఎక్కడైనా సపోర్ట్ తీసేసుకొని మళ్ళీ పైకి వెళ్తే అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.